प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाय शङ्कराचार्यमाश्रये। भारती भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारतीं। श्रीललिताम्बिकायै नमः। శ్రీముఖశంకర విరచిత ఆర్యాశతకం. ఇక్కడ మనము ఈ రోజు నుంచి చక్కగా మూక పంచశతి పేరులోనే మనకి 500 శ్లోకాలతో ఉన్నది, 5 శతకాలతో ఉన్నది అనేది అర్థం అవుతుంది. మూక పంచశతి. మూక అంటే ఏంటి? 500 శ్లోకాలు అనేది ఒక నెంబర్ కనిపిస్తుంది. మరి మూక అనే మాట ఎందుకొచ్చింది? అంటే అమ్మవారి అనుగ్రహముతో పుట్టుమూగవాడైన వాడు అమ్మని చూస్తూ అమ్మ యొక్క తాంబూలములోని మాధుర్యాన్ని ఆస్వాదించుకొని ఆ ఆ శ్లోకాలను చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటూ చూస్తే మొదటిది అమ్మ యొక్క తాంబూలపు పిడచ ఆ పుట్టుమూగవాడైన శంకరులు నోటిలోనికి అందగానే అమ్మా అని చూస్తూ అమ్మ ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏ ఏ రూపాలలో మనకి దర్శనమిస్తుంది అంటూ ఆర్యాంబ అంటూ ఆర్యాశతకం. ఆర్యాశతకం అంటే 100 శ్లోకాలు. అమ్మని ఆర్యాంబ అంటారు. అలా ఆర్య అంటే ఒక గౌరవమైన సూచకం అన్నమాట. అలా అమ్మవారిని గౌరవిస్తూ అమ్మ యొక్క రూపాలను అన్నిటిని విశ్లేషిస్తూ ఆర్యాశతకం 100 శ్లోకాలతో ఉన్న ఆర్యాశతకాన్ని చెప్పాడు. అమ్మ మురిసిపోయింది. పుట్టు మూగవాడైన వాడు నా గురించి ఇంత చక్కగా చెప్పాడే అని ఆనందించింది. అమ్మ యొక్క కాళ్ళు దర్శనం ఇచ్చినాయి ఆయన మూక కవికి. ఆ కాళ్ళని చూసి, పాదాలని చూసి, ఆ పాదారవింద శతకం అంటూ ఇంకొక 100 శ్లోకాలను ఆసువుగా చెప్పాడు. పాదారవింద శతకం అయిపోయిన తర్వాత అమ్మని స్తుతించాడు. అమ్మా! నువ్వంత గొప్పదానివి అట్లాగా స్తుతి. స్తుతి ప్రియాయై నమః అంటాం కదా అమ్మ. అలా స్తుతి చేయంగానే అమ్మ కనులు అటూ ఇటూ చక్కగా తిప్పిందట. ఆ కనులను చూస్తూ కటాక్ష శతకం అని ఇంకొక 100 శ్లోకాలను పలికాడు. ఆ 100 శ్లోకాలు అయిపోయిన తరువాత అమ్మ దగ్గర నుంచి ఒక చిరునవ్వు చక్కటి నేస్తములాగా ఆ మూక కవికి ప్రసాదంలాగా అందిందట. ఆ చిరునవ్వును చూసి తపించిపోయి మందస్మిత శతకం అనే 100 శ్లోకాలను చెప్పారు. ఈ 500 శ్లోకాలు అయిపోయిన తరువాత అమ్మ అడిగిందంట. "అయ్యా! నీకేం కావాలి నాయనా" అని. "అమ్మ నాకేమీ వద్దమ్మా. నిన్ను పలికిన ఈ నోటితోటి నాకిక కోరికలు ఏమీ లేవు. ఇక నాకీ నువ్విచ్చిన నోరు నువ్వే తీసేసేయి తల్లి" అన్నాడట. అలా అమ్మ ఇచ్చిన ఆ వాక్కుతోటే అమ్మని స్తుతించి, అమ్మ పాదాలను దర్శించి, అమ్మ కటాక్షాన్ని పొంది, అమ్మ యొక్క చిరునవ్వును స్నేహితురాలిగా పొందిన ఆ మూక శంకరులు ధన్యుడు. ఆయన అమ్మని చూస్తూ చెప్పిన ఈ శ్లోకాలను మనము నేర్చుకొని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాం. మొదటి శ్లోకం చూద్దాం. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగత
కాచన విహరతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలత కారణపరచిద్రూపా. అసలు మనం చదివే శ్లోకాలు ఎలా ఉన్నాయి అనే దానికి, ఏమి ఉన్నది అనే దానికి అమ్మని ఎలా చూడాలి, ఆ చూసిన శ్లోకంలోని భావాన్ని, అనుభూతిని, అమ్మని మనం ఎలా చూస్తున్నాము అనేది చాలా ముఖ్యం. అమ్మ ఎవరు? స్వరూప దర్శనం. అక్షర రూపంలో ఉన్నది. అక్షర రూపంలో ఎలా ఉన్నది? శ్రీ విద్యా స్వరూపములో, సూక్ష్మ స్థూల దర్శన రూపములో ఉన్న ఆర్య శతకంలోని మనకి మొదటి శ్లోకం. అయితే ఈ మొదటి శ్లోకంలోని అమ్మని చూస్తూ ఏమన్నారు? కారణ పరచిద్రూపా, కారణ పరచిద్రూపా, కారణం పరచిద్రూపా అన్నారు. అంటే ఈ శ్లోకంలో కారణం ఏమిటి? ఏమున్నది కారణము? మనకి నిమిత్త మాత్రంగా ఉండేది, ఉపాదాన కారణంగా ఉండేది, సమవాయ కారణంగా ఉంటాయి అన్నమాట. కారణం అనేది ఎలా ఉంటుంది? మనకి ఒక ఉదాహరణకి ఒక మట్టి కుండని తీసుకుందాం. ఏ ఆ మట్టి కుండ అనేది నిమిత్త మాత్రంగా కనిపించే ఒక కారణం. అది ఉపాధి అయింది. ఆ మట్టి ఆ కుండకి ఉపాధి అయింది. ఇక అది నైపుణ్యంతో కూడి కుండయింది. కుండ మొదటిగా ఉన్నది కుమ్మరి చేతిలో ఒక మట్టే. ఆ మట్టిని వాడు చక్కగా చేసి కుమ్మరివాడు కుండని తయారు చేశాడు. అదే కారణము. ఈ మూడింటికి అతీతమైన రహస్యము. మనకి అసలు ఈ శ్లోకం చూడంగానే మొదటి అక్షరం ఏమైంది? కా అనే అక్షరంతో మొదలవుతుంది. కా అనేది ఏమిటి ఈ అక్షరం? పంచదశి. పంచదశి మంత్రములోని మొదటి అక్షర రూపం అది. అంటే ఇక్కడ అన్ని కారణాలకు మూలమైన ఈ అమ్మ ఎలా ఉన్నది? కుండలాగా అమ్మే ఉన్నది. మట్టిలాగా అమ్మే ఉన్నది. ఆ కుండలోని మట్టికి ఉపాధి అయిన సృష్టి ఏదైతే ఉన్నదో, ఆ తయారు చెయ్యటానికి సృష్టికి కూడా అమ్మే ఉపాధిగా ఉన్నది. అంటే అమ్మ అతీతమైన శక్తిలాగా ఉన్నది. అనిర్వచనీయమైన శక్తిగా ఉన్నది. కారణ పరచిద్రూపా కాంచీపుర సీమ్ని కామపీఠగత. ఎక్కడ ఉన్నది? శ్రీచక్రంలో ఉన్నది. 9 ఆవరణాలు ఉన్నవి. ఆ మధ్య బిందువులో ఉన్న సర్వానందమయ చక్రము. కామము అంటే ఏమిటి? ఒక కోరిక అనుకుంటాం. కోరిక కాదు. కం ప్లస్ ఆమా, కామం, సుఖం, సుఖాన్ని ఇచ్చేది. ఏమిటా సుఖం? బ్రహ్మానందాన్ని ఇచ్చే స్థానం. అది ఎక్కడ ఉన్నది? కాంచీపురంలో. ఆ పీఠానికి ప్రతిరూపకంగా ఉన్నది. అందుకనే మూకశంకరులు కాంచీపుర సీమ్ని అన్నారు. అంటే నిర్దేశించారు. ఎక్కడ ఉన్నదని? భూగోళములో, ఆ ప్రదేశములో ఒక శక్తి క్షేత్రములో ఉన్నది. కాచన విహరతి కరుణా. కా అంటే నిర్దేశింపలేనిది, అనిర్వచనీయమైనది, అనుభవించాలి కానీ వర్ణించలేని కరుణ. ఆ కరుణను ఆయన చూశాడు, అనుభవించాడు. మాట వచ్చింది. నేను చెప్పలేను అంటూ
ఒక శరణాగతితో ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నదమ్మా? కాశ్మీర స్తబక కోమలాంగలత, కోమలాంగలత. ఎలా ఉన్నది? కుంకుమ పువ్వు గుచ్చంలాగా ఎర్రగా ఉన్నది. కాశ్మీర స్తబక కోమలాంగలత. ఎర్రగా అంటే రజోగుణం, క్రియాశక్తి. కోమలము సత్వగుణం, జ్ఞానశక్తి. తీగలాగా వ్యాపించింది. చూడండి ఎలా ఉన్నది? కుండలిని శక్తి రూపములో ఉన్నది. అమ్మ రజస్సులో సత్వాన్ని, క్రియాన్ని, జ్ఞానాన్ని మేళవించిన తురీయ శక్తిలో ఉన్నది. ఈ సహస్రార కుండలానికి చేరినప్పుడే కుంకుమ ఛాయ అనేది మనకి కనిపిస్తుందన్నమాట. కారణ పరచిద్రూపా కాంచీపుర సీమ్నికామ పీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్తవక కోమలాంగలత. ఇక అమ్మ ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకున్నాం. ఇక ఎట్లా ఉన్నది, ఏ ఏ ఆకారంలో ఉన్నది? కంచన కాంచీ నిలయం కరధృత కోదండ బాణ శృణిపాశం. ఇక్కడ కంచన కాంచీ తిలకం అని ఉంటుంది, నిలయం కాదు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్థన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్థన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే. ఈ శ్లోకంలో ఎలా ఉన్నది అని చెప్తున్నారు? అమ్మ చతుర్భుజ తత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. మనకి సామాన్యంగా దేవీ దేవతలకు స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారు? 4 భుజాలు, 4 అవి ఉన్నాయి, చేతులు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తారు. అంటే ఇక్కడ అమ్మ ఎట్లా ఉన్నది? మెరుపు తీగలాగా ఉన్నది అనుకున్నాం ఫస్ట్ శ్లోకంలో. మెరుపు తీగలాగా ఉన్నది. ఇంకా ఎట్లా ఉన్నది? చేతిలో కోదండ బాణ శృణిపాశం అనేది ధరించింది అన్నారు. అసలు మామూలుగా దేవతలకు ఏమి ఉంటాయి? శివుడికి గనక చూసుకుంటే త్రిశూలము, ఢమరుకము, పాశుపతము ఇవన్నీ ఉంటాయి. అలానే విష్ణుమూర్తి చేతిలో ఏముంటాయి? శంఖం, చక్రం, గద, పుష్పం ఉంటాయి. ఈయన చేతిలో, బ్రహ్మ చేతిలో ఏముంటాయి? అక్షమాల, కమండలము, వేదాలు, శృక్శృవము ఉంటాయి. ఆయుధాలు లేవు పురుషాకారం ఉన్న దేవతలకు. అదే స్త్రీ ఆకారంలో ఉండే దేవీ దేవతలకి ఎట్లా ఉంటుంది? అసలు విష్ణువు చేతిలో ఏమున్నాయి అనుకున్నాము? ఇవి వివరంగా తెలుసుకొని తర్వాత స్త్రీ దేవతలకు వద్దాం. విష్ణువు దేవతల చేతిలో ఏముంటాయి? విష్ణుమూర్తి దేవతలు శంకు, చక్ర, గదా, పద్మము అనుకున్నాం. విష్ణువు స్థితికారుడు. ఏం చేస్తాడు? జాగృతి, జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఇచ్చి రక్షిస్తాడు. అర్థమవుతుందా? శివుడు చేతిలో త్రిశూలము, ఢమరుకము, పాశుపతము ఆ ఇవన్నీ ఉంటాయి. ఇవేం చేస్తుంది? సత్వరజస్తమో గుణాలను ఖండించటం చేస్తుంది. ఢమరుకము ఏం చేస్తుంది? శబ్ద బ్రహ్మము సృష్టి చేసే నాదాన్ని చేస్తుంది. బ్రహ్మగారి దగ్గర అక్షమాల, కమండలము, వేదాలు, శృక్శృవము ఉంటాయి. ఆయుధాలు లేవు. సృష్టి కారకుడు. చంపటం ఆయన పని కాదు. అందుకోసం అని చెప్పని ఆయుధాలు
లేకుండా న్యాయం చేసేటట్లుగా ఉంటూ ఉంటాయి. అయితే శం శంకు చక్రములతో ఉన్న ఆయన చక్రములతోటి తప్పు చేస్తే దండిస్తాడు. స్త్రీ దేవతల ఆయుధాలు ఎలా ఉంటాయి? అనుగ్రహ శక్తి ఉంటుందిక్కడ. లక్ష్యం ఏమిటి అంటే శత్రువుని హతమార్చటము కాదు. ప్రేమతో జయించటము. కరధృత కోదండ బాణసుని పాశం అన్నాము. పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్ప బాణాలు ఉన్నాయి. పాశము అంటే ఏంటి? రాగముతోటి మనల్ని ప్రేమతో కట్టివేసేసి విడిపోనియ్యకుండా చేస్తుంది రాగం. అంకుశం అంటే ఏమిటి? క్రోధం అనే మన మనస్సుని మదపుటి ఏనుగుని అదుపులో పెట్టినట్లుగా అమ్మవారు అంకుశముతోటి మన మనస్సుని అదుపులో పెడుతుంది. ఇక చెరుకు విల్లు ఉంటుంది అమ్మ. మనస్సు. మన మనస్సు ఆవిడ విల్లు. తీపిగా ఉంటుంది చెరుకు. దాన్ని వంచాలి. అలా వంచేటట్లుగా మంచిగా ఆమె చేతిలో తీయగని చెరుకు విల్లు ఉంటుంది. ఇక పుష్పబాణాలున్నాయి అమ్మ చేతిలో. పంచ తన్మాంత్రాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలు. అంటే ఈ ప్రపంచమే బాణాలతోటి మనల్ని కాపాడుతుంది. ఆ బాణాలతోటే మన వైపుకు తిప్పుకుంటుంది. దండించదు అమ్మ. మా అనంగానే దగ్గరికి లాక్కుంటుంది. అలానే దుర్గా, దుర్గా దగ్గర ఏముంటాయి? త్రిశూలము, ఖడ్గము, చక్రము, శంఖము, ధనస్సు ఉంటాయి. ఆవిడ అవసరమైతే మహిషాసురుడిని చీల్చి చెండాడినట్లు చెండాడుతూ ఉంటుంది. అలానే అభయ వరద ముద్రలను కూడా చూపిస్తుంది. అంటే తల్లి ఇక్కడ ఏం చేస్తుంది? పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే దండిస్తుంది, అవసరమైతే కొడుతుంది, ప్రేమిస్తుంది. అలానే సరస్వతీ దేవి దగ్గర ఏముంటాయి? వీణ, పుస్తకము, అక్షమాల. ఆయుధం లేదు అమ్మ దగ్గర. ఎందుకు? మనలోని అజ్ఞానం అనే చీకటిని కత్తితో నరకలేము. విద్య అనే వెలుగుతోటే పోగొట్టాలి. వీణ అనే నాదముతోటి, పుస్తకం అనే జ్ఞానంని ఇస్తూ ఉంటుంది. మనకి ఈ సృష్టిలో స్త్రీ దేవతలు, పురుష దేవతల్లోని ఆవశ్యకత ఎలా తెలుసుకోవాలి అంటే, పురుష దేవతలు బయట యుద్ధం చేస్తారు. స్త్రీ దేవతలు మన లోపలనే యుద్ధం చేస్తారు. పురుష దేవతలు శత్రువుని చంపుతారు. స్త్రీ దేవతలు మనలో ఉండే శత్రుత్వాన్నే చంపుతారు. పురుష దేవతలు న్యాయంగా దండన విధిస్తారు. ఎలాగా? మన కోర్టులోకి న్యాయమూర్తి ఇచ్చినట్లుగా దండన చేస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది? దయతోటి పరివర్తన కల్పించేస్తుంది. అవసరమైతే వారు చక్రంతో తల తీస్తారు. భయపెట్టి దారిలోకి పెడతారు. అమ్మ ఏం చేస్తుంది? పాశముతో మనల్ని కట్టేస్తుంది. ఒక్కసారి బిడ్డ దగ్గరికెళ్ళి, అమ్మ నాన్న అలా చెయ్యొద్దురా అని చెప్పినా వినడు. ఒక్కసారి కళ్ళమ్మట నీళ్లు పెట్టిందో తల్లి, బిడ్డ కరిగిపోతాడు. అరిసినా కూడా ఊరుకోలేడు బిడ్డ. ఒక్కసారి అమ్మో! అమ్మ ఏడుస్తుంది. అమ్మ బాధపడుతుంది. అమ్మని మనం బాగా చూసుకోవాలి అని ఒక పాశం. ఆ పాశంతోటే అమ్మ మనస్సుని కట్టేస్తుంది. ప్రేమించి దారిలో పెడుతుంది. అమ్మ దగ్గర ఏముందనుకున్నాము? కోదండము. చతుర్భుజాలు ఉన్నాయి గదా! అమ్మ దగ్గర కోదండము. కోదండము అనే మనస్సు చెరుకులాగా మొత్తం తీయగా ఉంటుంది. ఆ తీయనైన ఆ చెరుకుని మనస్సుతోటి వంచి సాధన చెయ్యాలి. చెరుకు విల్లు మనస్సు తీయగా ఉండి, ఆ సాధన చేయటం ఏమిటే అమ్మతత్వము. అంటే ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఖండిస్తుంది. అలా అమ్మ మనలో ఉండే శత్రువులను అన్నింటినీ
జయింపచేస్తుంది. కఠిన మళ్ళీ శ్లోకంలోకొద్దాం. కఠిన స్థన భరనమ్రం. అమ్మ ఎలా ఉన్నది? కఠిన స్తన భరనమ్రం. స్తనం ఎందుకు? అమ్మవారి స్తనాలు నిండుగా ఉన్నాయి. అట్లా వంగి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అమ్మ అమ్మంటే ఎవరు? పోషణనిచ్చే తల్లి. వాత్సల్యంతోటి పోషణనిచ్చే తల్లి. ఎప్పుడు ఆవు దూడ కోసం పొదుగు నింపుకున్నంత నిండుగా ఉంటుంది అమ్మ. పోషణ అంటే సృష్టి. పాలిచ్చి బిడ్డలను అలా పోషిస్తుంది. కైవల్యానంద కందమవలంబే. కైవల్యము అంటే ఒంటరితనం కాదు. కేవలము బ్రహ్మ. ఆనందము అంటే విషయానందము కాదు. ఆనందం. కందమవలంబే. మోక్షానికి మూలము, కందము అమ్మ. మరి అమ్మని ఏమని అడుగుతాము? ఏదో మనకు కావాల్సినయి అన్నీ అడుగుతాం. అన్నీ ఇచ్చేస్తుంది. అన్నీ ఇచ్చేసేసి చిన్న చితక అన్నీ ఇచ్చేసేసి చివరికేం చేస్తుంది? కైవల్య ఆనంద కందమవలంబే. కైవల్యము అనే ఆనందంగా ఇస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇంకొక్కసారి ఆ శ్లోకం చూద్దాం. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్థన భర నమ్రం కైవల్యానంద కందమవలంబే. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే. చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్తుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణి రేవ కాంచి నిలయామే. ఇక్కడ చింతామణి, కల్పవృక్షం ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. కల్పవృక్షం అంటే ఏంటి? అడిగినది ఇస్తుంది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఇచ్చాక మళ్ళీ అడగాలి. చింతామణి అంటే తలుచుకుంటే చాలు. ఎక్కడన్నా ఎంతసేపు అన్నా అనుకున్నది అనుకున్నట్లుగా ఇస్తూనే ఉంటది. అమ్మ కల్పవృక్షము కాదు, చింతామణి. ధ్యానం చేస్తే చాలు, ఎక్కడికో వెళ్ళక్కర్లా. నువ్వు ఇంట్లోనే మనసులో తలిస్తే చాలు అమ్మ నీకు ప్రత్యక్షం అవుతుంది. చిరతర సుచరిత సులభ. చిరతర సుచరిత సులభ అంటే ముందు కష్టంగా ఉంటుంది అమ్మ. కానీ నిదానంగా అమ్మని పట్టుకుంటే అసలు కష్టం అనేదే లేకుండా సులభంగా అమ్మ మన చెంతకొస్తుంది. చిత్తం శిశిరయతు చిత్ సుధాధార. శిశిరం అంటే ఏంటి? చలికాలం. చలికాలం తర్వాత వచ్చేది వేసవి కాలం. వేసవిలో ఏం చేస్తుంది? అసలు మనసు అనేది కామక్రోధ లోహం మోధ కామక్రోధ లోభము అనేవి వేసవి తాపాలుగా ఉంటే, అమ్మ దయ ఎలా ఉంటుంది? శిశిరంలాగా ఉంటుంది. వేసవి పూర్తిగా అయిపోయాక మరలా శిశిరం వస్తుంది. అంటే వాసనలు పూర్తిగా కాలిపోయాక కాంతి, అర్థవంతమైన కాంతి వస్తుంది. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఒక నిరంతర సాధనలాగా ఉంటుంది. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి త్వరగా ఇవ్వు అని చెప్పని అడుగుతాం. కానీ విత్తనం వెంటనే నాటనంగానే పండొస్తుందా? రాదు. మనం ఏం చేయాలి? ఆ చెట్టుని, విత్తనాన్ని నాటిన తర్వాత ఆ చెట్టుని పరిరక్షించుకోవాలి. దానికి ఏది చీము ఏమి పట్టకుండా చూసుకోవాలి. ఆ పండు వచ్చిన తరువాత ఆమె మనకి చక్కటి పండ్లు, నిండైన పండ్లు ఇస్తుంది. ఫలితము గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ పని నువ్వు చెయ్యి.
అదే చింతామణి తత్వం. మొత్తం నీ చింతలన్నీ ఆమె చూసుకుంటుంది. చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయత్ చిత్ సుధాధారా కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం కుటిలకచం కఠినకుచం కుందస్మితకాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. అమ్మ ఎలా ఉంది? కుటిల, వంకరగా ఉంది. కచం, జుట్టు, వంకర జుట్టు. ఆ వంకర జుట్టు అమ్మకి అందంగా ఉంది. గట్టిగా నిండైన గట్టిగా ఉన్నది ఆ అందము కూడా. అమ్మ ఎంత అందంగా ఉన్నది అంటే, మల్లెల రాత్రి వికసించుకున్నంత అందంగా ఉన్నది. మల్లెలు రాత్రి పూటనే వికసిస్తాయి కదా! ఆ రాత్రి రావాలి అంటే పగలంతా వెయిట్ చేయాలి. అంటే జీవితంలో అమ్మ నవ్వుని చూడాలి అంటే, ఆ రాత్రిలో ఉండే సుఖంలో అమ్మ చిరునవ్వు మనకి కనిపిస్తుంది. కష్టాలు, దుఃఖాలు, అవమానాలు అవన్నీ పోతే అమ్మ కరుణ తెలుస్తుంది. అంటే వేసవి ఎండాకాలంలో పగలంతా తపనతో ఉంటాం. రాత్రి ఆ మల్లెలు వాసనకు రాగానే, ఆ చల్లటి గాలి పీల్చంగానే పొద్దున ఉన్న అదంతా అలసట మొత్తం పోతుంది. ఎండాకాలం అనుభవిస్తున్నాం గదా! అదే అమ్మ కరుణ. సుఖంలో ఉన్నప్పుడు అమ్మ గుర్తుకు రాదు. అందుకే జ్ఞానులు ఏమడుగుతారు తెలుసా? "కష్టాలివ్వవయ్యా! నిన్నెప్పుడు నీ దగ్గరే ఉంటాను" అంటారట. అలా కుందస్మిత కాంతి కుంకుమఛాయం కులపర్ కులపర్వత సార్వభౌమ సర్వస్వం కులపర్వత సార్వభౌ కురుతే విహృతిం కాంక్ష్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. కులపర్వతము అంటే ఎవరు అంటే హిమవంతుడు. 7 కుల పర్వతాలకు రాజు. అలాంటి వాడికి సర్వస్వమైన అమ్మ. ఇక్కడ కూతురు సర్వస్వము అంటున్నారు. ఎందుకు? ఆవిడ కూతురు కాదు, జగన్మాత. అందరికీ ఆవిడే దిక్కు. అందుకని కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. ఏమిటి ఈ కులం? మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండి 7 షట్చక్రాలు దాటుకుంటూ వెళితే అమ్మ కనిపిస్తుంది. అదే కులం. అదే పర్వతం. కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్రి కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన. ఇక్కడ పంచశర తత్వము అంటే కామశాస్త్రము. మన్మధుడికి 5 బాణాలున్నాయి. ఏమిటవి? అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. అరవిందము అంటే తామర. సమ్మోహనం. చూసిన వెంటనే మోహం కలిగించేది. అశోకము అంటే శోకాన్ని పోగొట్టేది, ఉన్మాదము, పిచ్చినెక్కిస్తుంది. చూతము అంటే మామిడి, శోషణము, శరీరాన్ని శోషింపచేస్తుంది. నవమల్లిక అంటే మల్లె, తాపనము, విరహాన్ని కలిగిస్తుంది. నీలోత్పలము అంటే నీలి కలువ, మారణము, చివరికి చంపుతుంది. ఈ 5 బాణాన్నే శివుడు బోధించే ఆచార్యుడు అంటారు. ఎందుకంటే వాటిల్ని జయించాడు. కాల్చి భస్మం చేశాడు. అందుకే కామజేతారం అన్నాము.
కామజేతారం అంటే శివుడు ఈ కాముణ్ణి జయించాడు. కానీ అమ్మ ప్రేమకు లొంగిపోయాడు. కామం అంటే ఏమిటి? స్వార్థం. నాకు సుఖం కావాలి అనే స్వార్థం మన్మధుడు. ప్రేమ అమ్మ. అమ్మేంటి? నిస్వార్థం. అవతల వారికి ప్రేమ కావాలి. శివుడు తన స్వార్థాన్ని కాల్చాడు. నిస్వార్థమైన ప్రేమ అమ్మ ముందు చలవుంచాడు. అదే భక్తి. అంటే జ్ఞాని అహంకారాన్ని వదిలిపెడితే భగవంతుడు మీద అలా ప్రేమను చూపించాలి. అమ్మ ఇక్కడ కుమారి కాంచి సీమ్రి కుమారి అంటున్నాము. కుమారి అంటే అమ్మకు పెళ్ళయింది. మరి పిల్లలున్నారా అంటే అయినా కుమారి ఎందుకయింది? పెళ్ళయింది, పిల్లలున్నారు. అయినా కుమారి. ఎందుకు అంటే అంటే కుతిత్సం అంటే చెడు. మారయతి చంపేది. చెడుని చంపేదే కుమారి. ఇక్కడ కుమారి అంటే వయస్సుతో కాదు గుణం. ఆ గుణం ఎప్పుడు ఎలా ఉంటుంది? నిత్య నూతనంగా ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. ఎప్పుడు చెడును సంహరించేదే కుమారి. అలాగా అమ్మ యొక్క తత్వాన్ని మానసికంగా మన మనసులోనికి నింపుకుంటూ అమ్మని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఒక్కసారి కారణ పరచిద్రూపా కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తన భరణమ్రం కైవల్యానంద కందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధార కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన లో మోహయతి కామజేతారం. ఇలా అమ్మవారి యొక్క 5 శ్లోకాలు మనం చక్కగా అర్థం చెప్పుకుంటూ చదివాం. ముందుగా అమ్మ ఎవరు? అమ్మ ఈ జగత్తుకి కారణం. అమ్మ దగ్గర ఏమున్నది? రెండవ శ్లోకంలో మనల్ని బాగు చేసే ఆయుధాలున్నాయి. మూడో శ్లోకంలో అమ్మ నీకేమిస్తుంది? కోరికలు కాదు, కావలసినవన్నీ ఇస్తుంది. అమ్మ ఎలా ఉంది? చూస్తే చాలు పాపం పోయేంత అందంగా ఉంది. అమ్మ పవర్ ఏమిటి? శివుణ్ణి లొంగదీసుకునేంత ప్రేమ అమ్మలో ఉంది. ఈ 5 మనకి ఈ ఈ ఈ ఈ భావనతోటి మీరు అమ్మని చూడండి. జగత్తు మూలంగా ఉండే అమ్మ రూపాన్ని మన మనస్సులోనికి అలా తెచ్చుకోండి. అమ్మ దగ్గర ఉన్న ఆ పంచబాణాలు రెండవ శ్లోకంలో నన్ను బాగు చేస్తుంది అనే ఆనందంతో చదవండి రెండవ శ్లోకాన్ని. అప్పుడు అమ్మ మనకేమిస్తుంది? కోరికలు కాదు, మోక్షాన్ని ఇస్తుంది నాకు అమ్మ. కోరికలన్నీ తీర్చేసి అతీతమైన మోక్షాన్ని ఇస్తుంది. అమ్మని చూస్తే ఏమవుతుంది? మనలోని పాపాలు మొత్తము పోయేటంత అమ్మనలా చూద్దాము. అమ్మ ఎంత గొప్పది అంటే శివుణ్ణి ప్రేమతో లొంగదీసుకునేంత గొప్పది అనే ఆలోచనలో ఉండండి. ఈ 5 శ్లోకాలను చదువుతూ ఉంటే మీ అంటే భావనలే రావాలి. ఆ భావనలతోటి అమ్మకి దగ్గర అవ్వండి. ఎక్కడ కూర్చున్నావా?
ఏం చేస్తున్నామా అని కాదు. మనసులో ఇలాంటి భావనలతోటి అమ్మతో ఐక్యమవుదాం. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.